ఇదివరే పాత మాట ఇప్పుడు ఓట్ చోరీపై హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఇవిగో ఆధారాలు అంటూ ఈసీని బోనులో నిలబెట్టారు పార్లమెంట్లో విపక్ష నేత రాహుల్ గాంధీ. ఆరోపణలకు కట్టుబడతానని డిక్లరేషన్ ఇస్తారా అని ప్రశ్నిస్తోంది ఈసీ. మరోవైపు ఎన్నికల వ్యవస్థపై విపక్ష నేత బురద జల్లుతున్నారని బీజేపీ ఫైర్ అవుతోంది. ప్రెజెంటేషన్ తో ఆగడం లేదు కాంగ్రెస్. చలో ఈసీ అంటూ ర్యాలీకి రెడీ అవుతోంది. ఓట్లు గల్లంతైన వాళ్లుంటారు, దొంగ ఓట్లు వేసే వాళ్లుంటారు. ఎన్నికల ప్రక్రియలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. కొత్త ఓటర్లను చేర్చడం, ఉన్న ఓటర్లను తొలగించడం పైన రాజకీయ పక్షాలు తరచూ ఆరోపణలు చేస్తూనే వస్తున్నాయి. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అంతకు మించి దేశ ఎన్నికల వ్యవస్థనే బోన్లో నిలబెట్టేలా ఉన్నాయి విపక్ష నేత ఆరోపణలు. అవాస్తవమంటోంది బీజేపీ, ఆధారాలు చూపమంటోంది ఈసీ. కానీ కాంగ్రెస్ అగ్రనేత చేసిన తీవ్ర ఆరోపణలతో దేశమంతా ఎన్నికల కమిషన్ ని అనుమానంగా చూస్తోంది. ఒకే నియోజకవర్గంలో 1,00,000 నకిలీ ఓట్లు. కర్ణాటకలోని మహదేవ్పుర సెగ్మెంట్ లో ఇదే జరిగిందంటున్నారు రాహుల్ గాంధీ. కొన్ని చోట్ల జనాభాకు మించి ఓటర్ల సంఖ్య ఉండడాన్ని ప్రశ్నించారు. ఒకే ఇంట్లో వందల ఓట్లు, ఒకే భవనంలో వేల ఓట్లు ఉన్నాయని తన ప్రెజెంటేషన్ లో కొన్ని ఆధారాలు చూపించారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు నకిలీ ఓట్లతోనే బీజేపీకి అనుకూలంగా వచ్చాయని అనుమానిస్తోంది కాంగ్రెస్. ఇవిగో సాక్ష్యాలు అంటూ కొన్ని ఆధారాలను ప్రదర్శించారు రాహుల్ గాంధీ. మహారాష్ట్రలో 5 నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. లోక్సభ, విధానసభ ఎన్నికల మధ్య 1 కోటి మంది ఓటర్లు నమోదయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తమ అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందన్నారు రాహుల్. 10 ఏళ్ల ఓటర్ల జాబితాకు సంబంధించిన డిజిటల్ పత్రాలు, వీడియో చిత్రాలను ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో ఓట్ల చోరీ జరిగిందనేది రాహుల్ ఆరోపణ. ఓటర్ల జాబితా రహస్య డాక్యుమెంట్ ఏమీ కాదు. కానీ రాహుల్ చూపుతున్న ఆధారాలపై విచారణ జరుపుతామనడం లేదు ఈసీ. మహదేవ్పుర నియోజకవర్గంలో అక్రమాలు జరగలేదని చెప్పడం లేదు. రాహుల్ ని ఆధారాలు అడుగుతోంది. తన ఆరోపణలకు కట్టుబడి ఉంటానని డిక్లరేషన్ సమర్పించాలంటోంది. కేవలం ఈసీనే తప్పు పట్టడం లేదు రాహుల్ గాంధీ. ఇలాంటి అక్రమాలతోనే బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిందంటున్నారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇండీ కూటమి అధికారంలో ఉండేదంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో కేవలం 25 సీట్ల ఆధిక్యంతో మోదీ ప్రధాని అయ్యారన్నారు రాహుల్. ఎలక్ట్రానిక్ డేటా ఇస్తే 25 ఎంపీ సీట్లను మోదీ దొంగ ఓట్లతో గెలుచుకున్నట్టు నిరూపిస్తానని సంచలన ఆరోపణలు చేశారు. मेरी बात याद रखना, क्योंकि आप अगर इस पर हमला करोगे तो हम आप पर हमला करेंगे. ये हिंदुस्तान की आवाज है. याद रखिए, नरेंद्र मोदी 25 सीट की मार्जिन से प्रधानमंत्री हैं. 1 सीट हमने दिखा दी कि चोरी हुई है. 25 सीट वो 35,000 या कम वोटों से जीते हैं. ఈసీ డిమాండ్ ని తప్పుపడుతున్న రాహుల్ గాంధీ ఎన్నికల సంఘానికి 5 ప్రశ్నలు సంధించారు. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా ఎలా తారుమారైందన్నారు. ప్రతిపక్ష నేతల్ని ఎందుకు బెదిరిస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్గా మారిందా అని విపక్ష నేత ప్రశ్నించారు. బీజేపీ కోసం ఈసీ ఓట్లను దొంగలిస్తోందన్న రాహుల్ ఆరోపణలపై బీజేపీ నేతలు రాహుల్ తీరుపై మండిపడుతున్నారు. महाराष्ट्र में लोकसभा हम हार गए, वो जीत गए. महाराष्ट्र में सब कुछ ठीक था, लोकसभा में कर्नाटक में ठीक नहीं है. विधानसभा में महाराष्ट्र में ठीक नहीं है, कर्नाटक में ठीक है. लॉजिक क्या है? नो, ही इज टेलिंग इलेक्टोरल रोल ठीक नहीं है. अरे भाई 23 में कैसे जीत गया? బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలోనూ ఈసీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. అటు ఈసీ కూడా పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటోంది. బీహార్లో 65 లక్షల ఓట్లను తొలగిస్తున్నామని ఆగస్టు 1న ప్రకటన ఇచ్చినా మార్పులు చేర్పులపై ఇప్పటిదాకా ఏ పార్టీ కూడా సంప్రదించలేదు అంటోంది. ఇన్ని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఈసీ ప్రశ్నిస్తోంది. ఇండీ కూటమి నుంచి రాహుల్ ఆరోపణలకు మద్దతు దొరుకుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సరైన ఆధారాలతోనే ఎన్నికల కమిషన్ ని ప్రశ్నిస్తున్నారన్నారు ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్. ఇప్పటికైనా రాహుల్ అడిగే ప్రశ్నలకు ఈసీ సమాధానం చెప్పి తీరాలి అన్నారు. మరోవైపు కొంతకాలంగా కాంగ్రెస్ విధానాలతో విభేదిస్తూ వస్తోన్న ఎంపీ శశి థరూర్ ఈ విషయంలో రాహుల్ గాంధీకి మద్దతు పలికారు. రాహుల్ వి తీవ్ర ఆరోపణలంటోన్న శశి థరూర్ వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే దేశ ప్రజలందరికీ సమాచారం అందించాలన్నారు.
ఓట్ల చోరీపై చర్చ మొదలవడంతో దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనుకుంటోంది కాంగ్రెస్. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీకి ప్లాన్ చేసింది. అక్రమాలపై తమ దగ్గరున్న డేటాతో పాటు విచారణ చేపట్టాలని వినతి పత్రం సమర్పించబోతోంది. ఓట్ల చోరీ అంశంపై దేశవ్యాప్తంగా ప్రచారానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కాంగ్రెస్ సమావేశమవుతోంది. ఓట్ల చోరీపై ఆరోపణలు చేయగానే మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ ఓటర్ పేజీలు డౌన్ అయిపోవడం తమ ఆరోపణలకు సాక్ష్యమంటోంది కాంగ్రెస్. జాతీయ స్థాయికే పరిమితం కాలేదు ఓట్ల చోరీ రచ్చ. ఏపీలో కూటమి ఓట్ల స్కామ్తోనే గెలిచిందంటూ వైసీపీ ధర్నాకు దిగడంతో ఊరు వాడ ఇప్పుడు ఇదే చర్చ.